యేసు ప్రభుకి సంబంధించింది తింటాడు, సిక్కులకు సంబంధించింది తింటాడు, ఏదైనా తింటాడు. ఇప్పుడు ఈ పోరాటాలు మేము హిందూ ధర్మాన్ని మేము కాపాడడానికి వచ్చాం. వీళ్ళందరూ ఏంటంటే సూడో హిందూయిస్టులు, వీళ్ళు దొంగలు. ఓట్ల కోసం వీళ్ళు ఓట్ల కోసం దేశాన్ని రవికుమార్ గారు మీరు దొంగలా చెప్పండి. ఖచ్చితంగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. జాగ్రత్త ఉండండి. నా వాదన పూర్తి కానివ్వండి. నా సోదరులు నా వాదనని విని వాళ్ళు చెప్పేసి నేను 100% భావిస్తున్నాను. గోదావరి పుష్కరాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గతంలో 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే ఇది హిందూ ధర్మాన్ని లేదా ఆర్ష ధర్మాన్ని డెవలప్ చేయమని ఆర్ష ధర్మాన్ని డెవలప్ ఖర్చు పెట్టిందా? ఆర్ష ధర్మం ఉన్నది ఎక్కడ లేదు. మా సనాతన ధర్మంలో ఆర్ష ధర్మం లేదు. ఆయన మాట్లాడతా ఆయన ఆపండి. నేను ఏమంటున్నా, బషీర్ అహ్మద్ గారు మొట్టమొదట మీరు దొంగలు అనే పదాన్ని మీరు వెనక్కి తీసుకోండి. నెక్స్ట్ టైం దొంగలు అని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇది మీకు వార్నింగ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి. 100% హెచ్చరిక ఇస్తున్నా. ఇంకో విషయం చెప్తున్నా, మీరు మారండి. ప్రతి దాన్ని వెనకేసుకొని రావడము, ప్రతి దాన్ని ఏం చేసినా వెనకేసుకొని రావడము, ఇట్లాంటి మళ్ళీ డబ్బులు ఇచ్చారంట, డబ్బులు దానికి వాడకుండా ఈయన వ్యతిరేకిస్తారంట, మళ్ళీ సౌకర్యాలకు డబ్బులు ఇస్తారంట. ఏం మాట్లాడతావా? అన్ని 2 నాలుకలు ఉన్నాయి, నీకు అర్థం కాదు? నీకు 2 నాలుకలు ఉన్నాయా? డబ్బులు ఇస్తే తను వ్యతిరేకిస్తాడంట, దానికి మళ్ళీ సౌకర్యాలు కల్పిస్తున్నారంట. ఏం తిప్పి చెప్తావు? సమర్థించుకోవడానికి కొంచెం హద్దు ఉంటదా బాబు? సమర్థించుకోవడానికైనా కొంచెం హద్దు ఉంటది. ఈ హద్దు మీరు సమర్థించుకోవడం ఎట్లా సమర్థించుకుంటారు? తబ్లీగే జమాత్ అనేది ఒక తీవ్రవాద సంస్థ, అనేక దేశాల్లో నిషేధించబడింది. అటువంటి సంస్థను మీ వాళ్ళే ఒప్పుకోరు. సగం మంది ముస్లిమ్స్ మీ వాళ్ళే ఒప్పుకోరు, షియా వాళ్ళు ఒప్పుకోరు. షియా వాళ్ళు ఒప్పుకుంటే సున్నీ వాళ్ళు కొంతమంది ఒప్పుకోరు. అటువంటి సంస్థ ఏది పడితే వాళ్ళు ఏం చేస్తారు, ఏం పని చేస్తారు, వాళ్ళు మంచి వాళ్ళ చెడు వాళ్ళ అనేది చూసేది లేదు. కేవలం మన వాళ్ళు అయితే చాలా ఎన్కేసుకొని రావడమేనా? మన వాళ్ళైతే ముస్లిమ్స్ అయితే ఎన్కేసుకొని రావడమేనా? మరి అంత గుడ్డిగా అయితే మీరు మారాలంటే నాకు అర్థం కాదు. ప్రతి దానికి ఎన్కేసుకొని రావడమేనా? వాడు బాంబ్ బ్లాస్ట్ వేసిన ఎన్కేసుకొని రావడము, అల్లర్లు వేసిన వెనకేసుకొని రావడము, రాళ్ళు వేసిన వెనకేసుకొని రావడము, 15 నిమిషాల్లో సంవిధానం కూడా వెనకేసుకొని రావడము. అరే అందుకే మిమ్మల్ని ప్రపంచం మొత్తం మిమ్మల్ని అందుకే ఇంత హీనంగా చూస్తున్నారు. ప్రపంచం మొత్తంలో మిమ్మల్ని అందుకే ఇంత హీనంగా చూస్తున్నారు. ప్రతిదానికి సిగ్గుండాలా వెనకేసుకొని రావడానికి? అరే మంచి చెడు అనేది కొంచెం ఉంటది కదా, ఏది కరెక్ట్ ఏది రంగు అనేది ఉంటది కదా. మామూలుగా లేమెన్గా ఆలోచించినా ఏది మంచి ఏది చెడు అనేది ఉంటుంది కదా. మంచిని సమర్థించు, చెడు చేస్తే చెడు అని చెప్పు. నా వాడైనా, నా తమ్ముడైనా, నా సొంత తల్లిదండ్రులైనా కూడా చెడు చేస్తే చెడు అని చెప్పు, దాన్ని సమర్థించకు. అరే మీ ముస్లింలు అయితే చెడు చేస్తే సమర్థించేసుకుంటావా? మీ ముస్లింలు అయితే బాంబ్ బ్లాస్ట్లు చేసి సమర్థించేసుకుంటావా? మీ ముస్లింలు అయితే అల్లర్లు చేసి సమర్థించుకుంటావా? మీ ముస్లింలు అయితే పోయి చంపేస్తే సమర్థించుకుంటావా? ఏం మనిషి నాకు అర్థం కాదు. ఎన్ని నాలుకలు ఉంటే మీకు అర్థం కాదు, ఏం తింటున్నారు మీరు నాకు అర్థం కాదు. మరింత దారుణమా? అరే ఇప్పుడు ఏమన్నాడైనా 2.5 కోట్లు నేను ఇస్తే తీసుకుంటే నేను ఒప్పుకొని అన్నాడు, నేను వ్యతిరేకిస్తాను, మళ్ళీ సౌకర్యాలు కల్పిస్తాను అంటాడు. ఏం తిప్పి మాట్లాడుతున్నావా? నాకు అర్థం కాదు. దేనికి దానికి కొంచెం అర్థం ఉండాలి కదా. అరే మతాలు పక్కన పెట్టు, మనిషిలాగా ఆలోచించుపోని, మనిషిలాగా ఆలోచించు. తబ్లీగే జమాత్ పైన అమెరికా, రష్యా, మీ సౌదీ దేశం కూడా నిషేధం విధించింది. ఎందుకు విధించింది? అటువంటి సంస్థకు మీరు ఎందుకు మీ అంత మారుతున్నారు? ఎందుకు నాకు అర్థం కాదు. ఏంటి ప్రాబ్లం ఏంటి? 2020లో ఎంతమంది కరోనా వచ్చినట్టు చేసిరు, అయినా కూడా ఎందుకు దాన్ని వద్ద వాడుకుంటాను ఉంటాడు నాకు అర్థం కాదు. ఏమయ్యా నాకు అర్థం కాదు. తబ్లీగ్ అంటే ఏంటి? తబ్లీగ్ అంటే ఏంటి? ప్రచారము. మీ మత ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వం డబ్బులు కావాలన్నా? తబ్లీగ్ అంటే ఏంటి? అర్థం ఏంటి? నువ్వు చెప్పు. మీ ముస్లింలో తబ్లీగ్ అంటే ఏంటి? తబ్లీగ్ అంటేనే ప్రచారం కదా. ప్రచారానికి మీకు ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలనా? మీ ఫంక్షన్ హాల్లో చేసుకోండి, స్టేడియం బుక్ చేసుకోండి, డబ్బులు కట్టి చేసుకోండి. ఏమయ్యా మరి బహిరంగ సభలు మేము రాజకీయ పార్టీలు కూడా చేసుకుంటాయి. చేసుకున్నప్పుడు ఏం చేస్తాయి? గ్రౌండ్ బుక్ చేసుకుంటాయి, డబ్బులు కడతాయి. ఆ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పర్మిషన్లు తీసుకుంటాయి, వాళ్ళకి డబ్బులు కడతారు. డబ్బులు కట్టి మేము సభలు ఏర్పాటు చేసుకుంటారు. మరి మీకెందుకు గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి ఆ వస్తువులు అవన్నీ? పవర్కు డబ్బులు ఇవ్వాలంట, వాటర్కు డబ్బులు ఇవ్వాలంట. అక్కడ స్టేజ్ పైన ఉండడానికి 45 లక్షలు ఇచ్చారు కదండి, క్లియర్గా ఉంది. అరే సమర్థించుకోవడానికి ఒక హద్దు ఉండాలా? దేనికైనా ఒక హద్దు అదుపు ఉంటుంది కదా. మరి అంటే హిందువులు అమాయకులు అని చెప్పేసి, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అమాయకులు అని చెప్పేసి మీరు అంతగా నమ్మించాలని చూస్తే అంత ఈజీగా లేదు. ఇప్పుడు మీ జమానా మారిపోయింది. మీరు చాలా రోజులు నమ్మారు.
అరే సెక్యులరిజం అనే దాన్ని మేము పాటించాం, మీరు ఎప్పుడు పాటించలే. మీరు ఎప్పుడు మీ జీవితంలో సెక్యులరిజం అనేది ఎప్పుడు పాటించలే. అరే నిజంగా నువ్వు సెక్యులర్ అయితే, ఇది నిజంగా నువ్వు సెక్యులర్ అయితే చెప్పు, మీ ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఒప్పుకుంటావా? మీ ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయితో తిరుగుతూ ఉంటే మీ వాళ్ళు తంతున్నారు పట్టుకొని, రోడ్డు పైన ఆపి మరి తంతున్నారు, నువ్వు ఒప్పుకుంటావా? తిరిగితే ఖచ్చితంగా నువ్వు తంతావా? నువ్వు వాళ్ళని తంతావా? వచ్చి వాళ్ళపైన కేసు పెట్టు మరి, అది తప్పని చెప్పేసి మాట్లాడు, అది తప్పని మాట్లాడు. ఒక ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి పెళ్లి చేసుకుంటే మీ వాళ్ళు వచ్చి తంతున్నారు, ఇండ్ల పైన దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అది తప్పని నువ్వు చెప్పు, అది నువ్వు తప్పని చెప్పు. అదే ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని చేసుకుంటే ఓకే, అదే ముస్లిం అబ్బాయి సోది సగం మాట్లాడారు. నేను ఇప్పుడు సమాధానం చెప్తా, సమాధానం నేను చెప్తా. మీరు చెప్పండి, ఒక నిమిషం వినండి. తమాషాలు చేస్తున్నా వినండి. మీరు అన్న మాటలో 3 వర్డ్స్ విత్డ్రా చేసుకోండి. మేము చెవులో పువ్వు పెట్టి కూర్చున్నాంలే, చెప్పండి. సూడో సనాతన ధర్మాలు అన్నారు, అది విత్డ్రా చేయండి. మీరు సూడాని వల్లేమా మిమ్మల్ని మేము జిహాదీలు అంటాం, మీరు భరిస్తారా? మమ్మల్ని సూడాని ఎందుకన్నారు మీరు? ఒకటి ఆశా ధర్మం అన్నది ఎక్కడా లేదు. మేము సనాతనీయం, కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం. సర్వే జన సుఖనోభవంతో అనుకుంటాం, లోక సంస్థ సుఖనోభవంతో అనుకుంటాం. ప్రపంచం మొత్తం మేము అన్నం పెట్టిన వాళ్ళం, ప్రపంచం మొత్తం బాగుండాలని మేము అనుకుంటా ఉంటాం. మీలాగా ఒక్క దేశం బాగుండాలి, మా మతమే బాగుండాలి, మిగతా వాళ్ళని చంపేయాలి, విగ్రహారాధనలు చంపేయాలని మేము ఎప్పుడు అనుకోలేదు. ఈ రోజు 2 గంటల క్రితం నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి వెళ్తుంటే అతన్ని చావుగొట్టి చంపులు మూసారు. మీరు దాన్ని సమర్థిస్తారా? చెప్పండి. మీరు అన్నారు కదా సూడో సెక్యులర్లు, సూడో సనాతనవాదులని, మీరేదో మాట్లాడగలుగుతున్నారు? మీరు ఇంకొక విషయం వినండి. ఈ దేశాన్ని బలవంతాన మీ ఓటు బ్యాంకు కోసం 42